ఓ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, జర్రగి వీడియోని వినే ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్పా, ఒక్కటే నిమిషం చెప్తా. మాగంటి గోపి అంటే ఆయన 2018లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిండు. 16,000 ఓట్ల మెజారిటీతోటి గెలిచిండు. 2023లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసిండు. మళ్ళీ 16,000 చిల్లర ఓట్లతోటి మెజారిటీతోటి మళ్ళీ గెలిచిండు. అంతకంటే ముందు 2014లో ఏమో తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. పార్టీకి ఎంతో కొంత సేవ చేసిండు. అక్కడ ఉన్న ప్రజలకు కూడా సేవ చేసిండు. ఆయన కాలం కూడి చచ్చిపోయాడు. ఆ సంగతి కూడా అందరికీ ఎరుకున్న ముచ్చటే. వాళ్ళ భార్య బీఆర్ఎస్ పార్టీ తరఫున నుంచి పోటీ చేస్తే కనీసం ఒక్క 10 నిమిషాలైనా బయటకు వచ్చి, తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా వెళ్ళిన కేసీఆర్ ఒక్క 10 నిమిషాలైనా బయటకు వచ్చి, గీల భర్త మా పార్టీకి మీకు చాలా సేవలు చేసిండు, గీవని గెలిపించుకోవాలని ఏడనన్నా ఒక మైకులో కానీ లేకపోతే ఏదైనా పెద్ద మీటింగ్ పెట్టి ఏమన్నా చెప్పినాడులా అంటే వాళ్ళు బయట వాళ్ళు అన్నట్టు లెక్క. ఆయన దృష్టిలో ఏమైనా కొడుకు అల్లుడు వాళ్ళ కాళ్ళకి ఏమన్నా ఆపద వస్తే వెంటనే బయటకు వస్తాడు. మామూలు లీడర్లకు ఏమన్నా జరిగితే మాత్రం బయటికి రాడు కేసీఆర్. మరి గంత పెద్ద ఎమ్మెల్యే చచ్చిపోతేనే వాళ్ళ భార్య పోటీ చేస్తేనే బయటికి వెళ్ళలేదు ఈ కేసీఆర్. రేపనాడు మీకేమైనా ఆపద వస్తే బయటకు వస్తాడు కార్యకర్తలారా. తప్పైతే చెప్పలేదు అనుకుంటున్నాను నేనైతే. గంత పెద్ద ఎమ్మెల్యే చచ్చిపోతే వాళ్ళ భార్య పోటీ చేస్తే ఒక్క 10 నిమిషాలు బయటకు వచ్చి ప్రచారం చేయలేనోడు రేపనాడు మీకు ఆపద వస్తే బయటకు వస్తాడులా. ఉత్తమ్ముచ్చడే మా అమ్మగారిని నమ్మే ఉపాయం చేయకూరిగా కలవకుండా ఫ్యామిలీని.